Hi guys, welcome to Skill Center, the world of competitive exams. ఇవాళ నేను ఈ వీడియోలో మీకు టీజీ ఐసెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఓకే డేటా సఫిషియన్సీ 2024 పేపర్లో ఇచ్చిన డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ని అసలు ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు డేటా సఫిషియన్సీ అంటే ఏంటి, అది ఎలా చేయాలి. ఇట్ ఈజ్ నాట్ అ రెగ్యులర్ స్టైల్. మనము నార్మల్గా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసేదానికంటే డేటా సఫిషియన్సీలో అటెంప్ట్ చేసే దాని మీద కొంత కాన్సెప్టువల్ నాలెడ్జ్ ఉండాలి, లెస్ రఫ్ వర్క్, క్యాల్కులేషన్ వర్క్ తక్కువ ఉండాలి, అండ్ ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. అసలు ఎలా ఉంటాయి డేటా సఫిషియన్సీ ఫార్మాట్, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని క్వశ్చన్స్ కూడా శాంపుల్గా తీసుకుంటాను. అండ్ వీటితో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటికే చాలామంది ఇన్స్టిట్యూట్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా మీరు కోచింగ్ తీసుకోవాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు డెఫినెట్లీ మన వీడియో ద్వారా మన కాంటాక్ట్ నెంబర్స్ని తీసుకొని మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ దిల్సుఖ్ నగర్లో సెంటర్ ఉంటుంది, ఆఫ్లైన్, ఆన్లైన్ అండ్ యాప్ కోర్సెస్, ఇలా వేరియస్ కోర్సెస్ కూడా ఉంటాయి. వీటి గురించి కూడా మీరు వీడియో ఎండింగ్లో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ డేటా సఫిషియన్సీలోకి వెళ్తే మనము మేజర్గా 20 క్వశ్చన్స్ వస్తాయి. ఇది చాలా మందికి వెరీ లెస్ క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ చేయడం జరుగుతుంటుంది చాలామంది. దానికి ఏంటి కారణము? వై? బికాజ్ ద నాలెడ్జ్ అన్నిటి మీద నాలెడ్జ్ ఉండాలి, రఫ్ వర్క్ తక్కువ ఉండాలి. అంటే ఎలా ఉంటుంది డేటా సఫిషియన్సీ క్వశ్చన్ స్టైల్ ఎలా ఉంటుంది చూడండి, ఒకసారి చెక్ చేద్దాం. వాడు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ జస్ట్ గివ్ యూ వన్ క్వశ్చన్ అండ్ హీ వాంట్స్ యూ టు మార్క్ ABCD అంటే మీకు ఒక క్వశ్చన్తో పాటు ఒక 2 డేటాలు ఇస్తాడు, డేటా 1 డేటా 2 అని. ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే ఏ డేటా కావాలి, డేటా 1 ఒక్కటే చాలు, డేటా 2 అవసరం లేదు అని ఫీల్ అయితే దెన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని మనం ఫస్ట్ ఆప్షన్ని టిక్ చేస్తాం. ఓన్లీ సెకండ్ డేటాతోనే మనం ఆన్సర్ చేయొచ్చు అంటే ఆప్షన్ 2 టిక్ చేస్తాం. ఫస్ట్ డేటా అవసరం లేదు, సెకండ్ డేటా మాత్రమే సరిపోద్ది అని అంటే దెన్ వీ కెన్ గో ఫర్ ఆప్షన్ 2. అండ్ బోత్ 1 and 2 టుగెదర్, ఈ రెండు కలిస్తేనే మనకు ఆప్షన్ ఆన్సర్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది వాడు ఇచ్చిన క్వశ్చన్కి అన్నప్పుడు దెన్ వీ కెన్ గో ఫర్ థర్డ్ ఆప్షన్. బోత్ 1 and 2 రెండు కలిపినా కూడా, విడివిడిగాను అండ్ కలిపినా కూడా there is no use, I can't able to answer the question అని అన్నప్పుడు then you could go for option 4. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం మనం శాంపుల్గా. మనకి గతంలో 2024లో షిఫ్ట్ 1లో కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. వాటిలో ఈ క్వశ్చన్ చూస్తే మీరు x ఈజ్ అన్ ఇంటీజర్, ఈజ్ x డివిజిబుల్ బై 18. ఈజ్ అనే క్వశ్చన్ ఫార్మాట్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. యూ షుడ్ పక్కా సే ఎస్ అండ్ ఆర్ పక్కా సే నో. ఎస్ అని ఉన్నప్పుడు నో అని చెప్పకూడదు, నో అని ఉన్నప్పుడు ఎస్ అని చెప్పకూడదు. ఈ రెండు కూడా మీకు వస్తున్నాయంటే యూ షుడ్ డెఫినెట్లీ సే దట్ డేటా ఈజ్ కన్ఫ్యూజింగ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఎక్స్ 18తో డివైడ్ అవుతుందా లేదా అంటే వీ షుడ్ నో ద ప్రాపర్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఆ ఎక్స్ వాల్యూస్ తెలిస్తేనే మనం ఎక్స్ 18తో డివైడ్ అవుతుందా లేదా అనేది చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే ఫస్ట్ డేటా మనకి ఏమిచ్చాడు, ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై 6 అన్నాడు. ఈజ్ ద డేటా ఈజ్ ఎనఫ్? ఎక్స్ 6తో డివైడ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 తోటి డివైడ్ అయ్యే ఒక నెంబర్ తీసుకున్నాం 12 ఈజ్ డివిజిబుల్ బై 6, బట్ 12 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 18 and 18 is divisible by 6 and 18 is also divisible by 18. ఇందాక నేను చెప్పినప్పుడు yes and no రెండు ఆన్సర్స్ కూడా ఒకేసారి వచ్చాయి అని అంటే డెఫినెట్లీ ద డేటా ఈజ్ కన్ఫ్యూజింగ్ యూ. సో ఆ డేటాను అలానే పక్కన పెట్టేసేయండి. ఈజ్ ఇట్ ద సెకండ్ డేటా గోయింగ్ టు హెల్ప్ఫుల్ ఫర్ అస్ ఆర్ నాట్? లెట్ us see. సో సెకండ్ డేటా చెక్ చేద్దాం. సెకండ్ డేటా చెక్ చేసుకుంటే మనకు ఫస్ట్ డేటా అలోన్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇప్పుడు సెకండ్ డేటా అలోన్ మనల్ని హెల్ప్ చేస్తుందా కన్ఫ్యూజ్ చేస్తుందా చెక్ చేద్దాం. x ఈజ్ డివిజిబుల్ బై 27 అన్న. 27తో డివైడ్ అయ్యే ఒక నెంబర్ తీసుకున్నాం అంటే 27 మల్టిపుల్స్ అని చెప్పొచ్చు. 27నే తీసుకున్నాం, 27 1 = 27. సో 27 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 27, బట్ 27 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 18. అంటే ఒకటి ఎస్ అండ్ ఒకటి నో. అండ్ 27 2 = 54. మీరు చెక్ చేసుకోండి, 54 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 18, బట్ 27 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 18. అంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి ఎస్ ఒకసారి నో అంటే స్టిల్ డేటా 2 అలోన్ ఈజ్ నాట్ గివింగ్ ద క్లారిఫికేషన్ ఫర్ అజ్. ఇప్పుడు డేటా 1 and 2 కలిపి చూడడం అంటే వీ కెన్ టేక్ ద కామన్ మల్టిపుల్ ఆఫ్ 6 అండ్ వాట్ ఈస్ దట్ 27. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 6 and 27 మీరు గమనిస్తే 54 అని చెప్పొచ్చు. వాట్ ఈజ్ ఎల్సిఎం ఆఫ్ 6 and 27? 54. మీరు ఎల్సిఎం డిఫరెంట్ షార్ట్ కట్స్ ఉంటాయి, అవి అప్లై చేస్తే మీకు 54 వస్తుంది. ఇప్పుడు 54 మల్టిపుల్స్ చూడండి. 54 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 18 అండ్ 54 2 = అంటే 108 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 18. అంటే ఈ ఎల్సిఎం ఎప్పుడైతే తీసినామో ఈ కామన్ మల్టిపుల్స్ పక్కాగా 18తో డివైడ్ అవ్వడం మనకు చూస్తున్నాం. సో వీ కెన్ ఈజీలీ సే దట్ బోత్ డేటా అండ్ 1 together is needed, individually not sufficient, hence we can go for option 3.
3 అంటే ఈ రెండు కూడా కలిపితేనే మనకు ఆన్సర్ వస్తుంది అని చెప్పినప్పుడు ఆప్షన్ 3కి మనం ఫాలో అవుతాము. సో అలా మనం ఆప్షన్ 3ని టిక్ చేయడం జరుగుతుంది, రైట్. అండ్ నెక్స్ట్ మీరు చెక్ చేసుకుంటే ఇంకొక క్వశ్చన్ శాంపుల్గా చూద్దాం. వాట్ ఈస్ ద అదర్ క్వశ్చన్ హి హస్ గివెన్ ఇన్ 2024 డేటా సఫిషియన్సీ టీజీ ఐసెట్లో షిఫ్ట్ 1 పేపర్లో ఇచ్చిన ఇంకో క్వశ్చన్ చూడండి. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అన్నాడు. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఇన్సైడ్ పార్ట్ ఈజ్ కాల్డ్ ఏరియా, విచ్ ఈజ్ కాల్డ్ ఎస్ స్క్వేర్ అని అంటాం. వాట్ ఈజ్ ఏరియా? ఇఫ్ యూ నో ద సింపుల్ ఫార్ములా ఆఫ్ ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఎస్ స్క్వేర్. అంటే సైడ్ ఉంది అని అంటే మనకు ఏరియా వచ్చేసినట్లే. ఇప్పుడు సైడ్ మనకి ఇక్కడ ఇచ్చారా అంటే ఫస్ట్ డేటా ఏమి ఇచ్చాడు? ద పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 4 అన్నాడు. దట్ ఈజ్ వాట్ కన్ఫ్యూజింగ్ డేటా. ఎందుకంటే మల్టిపుల్ ఆఫ్ 4 అంటే ఇట్ ఈజ్ ఎ 4 మల్టిపుల్ మీన్స్ 4 1 = 4, 4 2 = 8, 4 3 = 12, 4 4 = 16. ఇలా మనకి ఏ నెంబర్ అయినా రావచ్చు. డిఫరెంట్ నెంబర్స్ విల్ గివ్ యూ డిఫరెంట్ ఏరియాస్. మనకి ఏరియా ఒక్కటే అడుగుతున్నాడు కాబట్టి అలా మనం ఏరియా చెప్పలేము. హెన్స్ వీ కెన్ సే దట్ డేటా 1 ఈజ్ డెఫినెట్లీ కన్ఫ్యూజింగ్ యూ అండ్ దెర్ ఇస్ నో క్లారిటీ ఇన్ డేటా 1. ఇప్పుడు సెకండ్ డేటాకి వెళ్దాం. సెకండ్ డేటా ఏమన్నాడు? ద డయాగనల్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 17√2 అన్నాడు. డయాగనల్ అంటే మీకు తెలుసు ద మిడ్ పార్ట్, ఓకే, వాట్ ఎవర్ దట్ పార్ట్ ఈజ్ ఎ డయాగనల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ డయాగనల్ చూసినప్పుడు యూ కెన్ ఫార్మ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అక్కడ మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఒక్కసారి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనకు పైథాగరస్ థీరం గుర్తుకొస్తుంది. ఆ పైథాగరస్ థీరంలో C² = A² + B² అనే సింపుల్ ఫార్ములా తెలిసిన వాళ్ళు వాట్ ఈజ్ ద డయాగనల్ నౌ? D = √2s. సో డయాగనల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎంత అంటే D = √2s. ఇప్పుడు ఆ డయాగనల్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకు? 17√2 వచ్చాడు. సో √2s = 17√2 అయినప్పుడు √2 క్యాన్సిల్ అయితే s = 17 వస్తుంది. ఆబ్వియస్లీ వన్స్ యూ నో ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ యూ కెన్ నో ద ఏరియా బికాజ్ ఏరియా ఈజ్ s². 17² బికమ్ ద ఆన్సర్. కానీ ఇవన్నీ సాల్వ్ చేయకూడదు బికాజ్ వాట్ యూ నో ద నాలెడ్జ్, వాట్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ ఎనఫ్ టు టేక్ ద ఆన్సర్. సో ఆప్షన్ 2, ఎందుకంటే డేటా 2 అలోన్ గివింగ్ యూ ద క్లారిటీ అండ్ గివింగ్ యూ ద పర్ఫెక్ట్ ఆన్సర్. హెన్స్ మనం ఆప్షన్ 2 టిక్ చేయొచ్చు. ఇలా డేటా సఫిషియన్సీలో మనము డిఫరెంట్ క్వశ్చన్స్కి ఒక సింపుల్ కాన్సెప్టువల్ నాలెడ్జ్ ఉండడం వల్ల రఫ్ వర్క్ తగ్గించవచ్చు, ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా మీరు మోర్ వీడియోస్ కోసం ఫర్దర్లో కూడా మీకు తెలుస్తుంది. అండ్ మన ప్యాకేజెస్ మీరు చూసుకుంటే ఆఫ్లైన్, ఆన్లైన్ ఆర్ యాప్ కోర్సెస్కి రావాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ యూ కెన్ అప్రోచ్ అజ్ సో దట్ యూ కెన్ హ్యావ్ అ బెటర్ ప్లాన్ ఫర్ అజ్. సో మన ప్లాన్ అనేది ఎలా ఉంటుంది అని అంటే మనము క్లాసెస్, ఓకే, మేజర్గా మీరు క్లాసెస్ చెక్ చేసుకుంటే క్లాసెస్తో పాటుగా ఓకే మనకు మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఓకే యూ కెన్ టేక్ దిస్ మెటీరియల్స్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. ఎవ్రీ సబ్జెక్ట్కి మెటీరియల్ ఉంటుంది విత్ సమ్ గైడెన్స్ బుక్ కూడా ఉంటుంది. అండ్ వీటితో పాటుగా మీరు యాప్, మేజర్లీ యాప్ చూసుకుంటే క్లాసెస్తో పాటు మెటీరియల్ ప్రాక్టీస్తో పాటు యాప్లో మనం డిఫరెంట్ ఫీచర్స్ ఉంచడం జరుగుతుంది. దాంట్లో కొన్ని మేజర్గా మనకు టాపిక్ వైజ్ టెస్ట్, ఎప్పుడు టాపిక్ అప్పుడే టెస్ట్ రాయడం, ఎవాల్యుయేట్ చేసుకోవడం, దాని సొల్యూషన్ చెక్ చేసుకోవడం. అండ్ దాంతో పాటుగా మాక్ టెస్ట్, దాంతో పాటుగా వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ రికార్డెడ్ వీడియోస్. ఎవరైనా స్లో లెర్నర్స్ ఉంటే 1-2 టైమ్స్ మరి క్లాస్ వినాలనుకుంటే దాంట్లో రికార్డెడ్ వీడియో ఫీచర్ ఉంటుంది. ఆ ఫీచర్ని మీరు యూజ్ చేసుకొని మీరు ఆ కంప్లీట్ కాన్సెప్ట్ని హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. అండ్ వాటితో పాటుగా ర్యాంక్స్, మనకు ర్యాంక్స్ ఎవ్రీ ఇయర్ రావడానికి కారణం ఏంటంటే వీఆర్ హ్యావింగ్ అ గుడ్ ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారం వెళ్తాం కాబట్టి ఒక 60-70% ఎఫర్ట్ మేము పెడితే ఒక 30-40% ఎఫర్ట్ మీరు మీ సైడ్ నుంచి ఓకే నోట్స్లు చక్కగా రాసుకొని ఏం చెప్పామో అది ప్రిపేర్ అయితే యూ కెన్ ఈజీలీ అచీవ్ ద బెస్ట్ ర్యాంక్స్. ఓకే, ఆ ర్యాంక్స్ కూడా మనం ఎప్పుడు కూడా టార్గెట్ 1000 బిలో, 2000 బిలో, ఆర్ 500 ఆర్ 100 బిలో ఈ ర్యాంక్స్ అనేవి అచీవ్ చేయడానికి చూడాలి, రైట్. అండ్ ఫర్ ఎనీ ఫర్దర్ information you can contact us, okay, skill center and the number given, okay, 9849678420. And thank you, bye bye.